ఈరోజు పట్టిసీమ అంటే మీ అందరికీ తెలుసు. కృష్ణా డెల్టాకు ఒక జల సంపద, రాయలసీమకు ఒక వరప్రసాదాయిని. అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా చూశాను 14-19లో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి పట్టిసీమే ఈవేళ కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు ఒట్టిసీమ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి. తెలుగు జాతికి, తెలుగు రైతుకి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, మరి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గోదావరి నుంచి పోతూ ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి లోపుగా మరి ఈరోజు ఏదైతే పట్టిసీమ ద్వారా చూస్తే 2014-2019 5 సంవత్సరాల్లో 263 టీఎంసీల నీరుని మరి ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది. అంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే 2024 వరకు చూస్తే దగ్గర దగ్గర 428 టీఎంసీల నీరుని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకోవడం జరిగింది. అంటే ఇది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఎక్కువ. అంటే ఇంత పెద్ద మొత్తంలో గోదావరిలో ఉన్న వరద నీరుని కృష్ణా డెల్టాకు తీసుకోవడం ద్వారా పైన ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమకు పుష్కలంగా వాడుకోగలుగుతూ ఉన్నాం. దానికి ఉదాహరణే గత సంవత్సరం ఏదైతే ఆ యొక్క రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ కూడా అటు హంద్రీనివా కానీ, అటు గాలేరు నగర్ కానీ, అటు తెలుగుగంగ కానీ, హెచ్ఎల్సీ కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ కూడా ఆ యొక్క అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు పోను, త్రాగునీరు అవసరాలకు పోను మే నెలలో కూడా ఇంకా 45-48% నీరు ఇంకా రిజర్వాయర్లో నీరు ఉంది అని అంటే మరి ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి క్లియర్ ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి నదుల్లో బాగా వర్షాలు వస్తే 1-2 సంవత్సరాలు కరువు రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ రకంగా రిజర్వాయర్లు నింపుకోగలిగాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇవ్వడం ద్వారా ఆ మిగిలినటువంటి జలాన్ని అటు రాయలసీమకి తరలించగలిగేమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు 1300 కోట్ల రూపాయలు వృధాగా పట్టిసీమకు ఖర్చు పెడుతూ ఉన్నారని. కానీ ఆ రోజు 1300 కోట్లు ఖర్చు పెట్టాం పట్టిసీమకి. కానీ ఈరోజు చూస్తే కేవలం 5 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు స్థిరీకరణ చేయడం ద్వారా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం ద్వారా 50,000 కోట్ల రూపాయలు, అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఈవేళ కృష్ణా డెల్టాలో ఆదాయాన్ని సంపాదించామని అంటే అది పట్టిసీమ, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే